పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి. మనం సరికొత్త నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరికీ ఒకసారి డైరెక్ట్గా కాకపోయినా వర్చువల్గా కలిసి అసలు అకాడమిక్ ఇయర్ ఏంటి, దాని ప్లానింగ్ ఏంటి, ఈ అకాడమిక్ ఇయర్ మనం చేసిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి ఒకసారి చెప్పుకోవాలనిపించింది. నా పేరు శాంతి మహంతి, డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌముది గ్లోబల్ స్కూల్. అండ్ కమింగ్ టు ద స్కూల్ విషయానికి వస్తే ఈ నూతన విద్యా సంవత్సరం గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన నా పేరెంట్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ నూతన విద్యా సంవత్సరానికి వచ్చినట్లయితే మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కూడా క్లాసెస్ ని ఇంటిగ్రేటెడ్ కరిక్యులంతో కాంబినేషన్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ ఒలింపియాడ్ కరిక్యులంతో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్లే క్లాసెస్ అండ్ కిండర్ గార్డెన్ క్లాసెస్ కూడా సరైన ఎక్విప్మెంట్స్ తో పిల్లలకి ఆహ్లాదకరంగా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటి వాతావరణాన్ని మర్చిపోయి స్కూల్ వాతావరణం అనేది కాకుండా ఇంటి వాతావరణాన్నే కల్పిస్తూ మంచి ఎక్స్పీరియన్స్డ్ అయిన అనుభవజ్ఞులైన టీచర్స్ ని వాళ్ళకి ఇస్తూ న్యాప్ అవర్ నుంచి ప్లే అవర్ వరకు ఓపెన్ క్లాస్ యాక్టివిటీస్ నుంచి క్లాస్ రూమ్ యాక్టివిటీస్ వరకు ఒక మంచి ఇంప్లిమెంటెడ్ మెథడ్ లో పిల్లలందరికీ మాంటిసరీ వేలో క్లాసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైమరీ సెషన్కి వచ్చినట్టయితే చాలా మంది పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కి ఎగ్జామ్స్ కి తగ్గు ఎంట్రన్స్ కోచింగ్ ని కూడా మన కరిక్యులంలో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయానికి వచ్చినట్టయితే పేరెంట్స్ అందరూ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండడానికి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ వాళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడానికి ఎక్కడికి వెళ్ళినా నలుగురిలో నిలబడి వాళ్ళ గురించి వాళ్ళు ధైర్యంగా చెప్పుకునే విధంగా నాలెడ్జ్ బ్లాక్ యాక్టివిటీస్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ క్లబ్ యాక్టివిటీస్ వరకు ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ప్లే వే మెథడ్ లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు మీరు ఏదైతే కోఆపరేషన్ ని మాకు అందిస్తున్నారో అదే కోఆపరేషన్ ని ఇవ్వాల్సిందిగా పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ కొత్త నూతన విద్యా సంవత్సరం 2023-24 సంవత్సరంలో ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ తో చాలా మంది పేరెంట్స్ మాకు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం ప్రెసెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ కి తగ్గట్టుగా చాలా ఇంప్రూవ్మెంట్స్ ని చేయించాము. ఒకసారి ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో మైక్రో స్కెడ్యూల్ ద్వారా నేను చూపిస్తాను. ప్రైమరీ సెషన్ వరకు ఈ సంవత్సరం మనం గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఏదో ప్రోగ్రామ్ పెట్టాము ఒలింపియాడ్ క్లాసెస్ ఇస్తున్నాము అనేటట్టు కాకుండా ఆ ప్రోగ్రామ్ తాలూకా ఇయర్లీ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఏమేమి ఇస్తున్నాము అనేది కూడా చాలా క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కావలసిన మ్యాక్రో స్కెడ్యూల్ ఇది జూన్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్స్పెషల్లీ మెరిట్ స్టూడెంట్స్ ని బేస్ చేసుకుని మినిమం 60% స్కోర్ లెవెల్ ఎవరికైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవ్వగలిగే ప్రోగ్రామ్. ఇందులో ఆన్లైన్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం టీచర్స్ ని జూమ్ మీటింగ్ త్రూగా వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసి పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఎలా అర్థమైనట్టు చేయాలి అనే స్కెడ్యూల్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ని సిద్ధం చేశాము ఇక్కడ పిల్లలకి బోధించడానికి. అండ్ మైక్రో స్కెడ్యూల్ విషయానికి వస్తే టర్మ్ 1, టర్మ్ 2. టర్మ్ 1 అనేది జూన్ 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంటుంది. టర్మ్ 2 అనేది నవంబర్ 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉంటుంది. స్కెడ్యూల్ అనేది జూన్ 12వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఫస్ట్ ప్రీ ఒలింపియాడ్ స్కెడ్యూల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ స్కెడ్యూల్ అండ్ ఎగ్జామ్ వచ్చి జూలై 1వ తారీఖున ఉండబోతుంది. ఈ జూలై 1వ తారీఖులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని కొంత మెరిట్ స్టూడెంట్ ని తీసుకొని సెక్షన్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే పిల్లల మీద బర్డెన్ కూడా పడడం అంత మంచిది కాదు కాబట్టి ఎవరైతే కొంచెం రీచబుల్ గా ఉన్నారో వాళ్ళకి ప్రోగ్రామ్ లో పెడతాం. రీచ్ అవ్వకుండా ఉన్న కొంతమందికి మేమే దగ్గరుండి గైడ్ లైన్స్ ఇచ్చి ప్రాక్టీస్ ఇచ్చి రీచ్ అయ్యే విధంగా చేసి వచ్చే సంవత్సరానికి ప్రోగ్రామ్ అనేది అలాట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఈ ప్రోగ్రామ్ విషయంలో వచ్చినట్లయితే దీన్ని బ్రిడ్జ్ కోర్స్ అంటాం. ఈ బ్రిడ్జ్ కోర్స్ తాలూకా స్కెడ్యూల్ ఇది. అండ్ కమింగ్ టు దిస్ బ్రిడ్జ్ కోర్స్ ఎంటైర్ సెషన్ ఎలా ఉండబోతుంది అంటే ఎక్కడ మ్యాథమెటిక్స్, సైన్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ప్రైమరీ క్లాసెస్ కి వాళ్ళ
సబ్జెక్ట్స్ తో పాటు ఈ 4 సబ్జెక్ట్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి తగ్గట్టుగా ఒక FT ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు సెకండ్ షెడ్యూల్, ఇది ఫస్ట్ షెడ్యూల్. సెకండ్ షెడ్యూల్ విషయానికి వస్తే జూలై 31వ తారీఖు నుంచి ఆగస్ట్ 26వ తారీఖు వరకు ఇది ఉంటుంది. దీంట్లో చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3, 4 వెరస్ చాప్టర్ 2 అంటే టాపిక్స్ ప్రకారం ఏ చాప్టర్ ని ఎప్పుడు ఎలా ఏ షెడ్యూల్ ప్రకారం డీల్ చేయాలో అనేది క్లియర్ గా ఇందులో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. థర్డ్ షెడ్యూల్ వచ్చి ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు ఉంటుంది. ఇందులో ఏ చాప్టర్స్ ఉంటాయి. అలాగే ఫోర్త్ షెడ్యూల్. ఇలా షెడ్యూల్ ప్రకారం ఇచ్చి అసలు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 17వ తారీఖు జూన్, 14వ తారీఖు ఆగస్ట్, 11వ తారీఖు సెప్టెంబర్, 9వ తారీఖు అక్టోబర్, అలాగే సిటీ ఎగ్జామ్స్ 31st జూన్, 28th ఆగస్ట్, 25th సెప్టెంబర్, 6th నవంబర్. అంటే ఆ సంవత్సరంలో ఏ షెడ్యూల్ లో ఎగ్జామ్ ఎలా పెట్టాలి, ప్రాపర్ గా జరిగే FT టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలి, సిటీ టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలనేది బిఫోర్ హ్యాండే మేము టీచర్ కి ఒక షెడ్యూల్డ్ మైక్రో ప్లాన్ ని ప్రొవైడ్ చేశాం. అదే విధంగా నెక్స్ట్ జరగబోయే సెషన్ ఏంటి, దీన్ని మనం ఏమంటామంటే ప్రిపరేషన్ ఫర్ గ్రాండ్ ఒలింపియాడ్ ప్రాసెస్ అంటాం. ఈ మొత్తం షెడ్యూల్ అయిన తర్వాత గ్రాండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ గ్రాండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ లో మెమోరియల్ యాన్యువల్ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి తగు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా తెలంగాణ హైదరాబాద్ లో జరగబోయే 9వ అభ్యాసోత్సవంలో పార్టిసిపేట్ చేయడమే మా యొక్క ప్రథమ కర్తవ్యం. అండ్ ఈ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ లేదంటే గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కానీ పిల్లలకి కాంపిటేటివ్ పరంగా ప్రతి దానికి వాళ్ళని సిద్ధపరిచే విధంగా ఉంటుంది. అయితే ఇంతటి షెడ్యూల్లో పిల్లలు టైట్ అవుతారు, బటన్ అవుతారు అనడానికి లేదు. ఇప్పుడు జనరేషన్ ఇట్స్ ఎ క్విక్ జనరేషన్. ఆబ్వియస్లీ దే కెన్ డూ వెరీ వెల్. మనం ఎంతవరకు వాళ్ళకి చక్కగా ఇవ్వగలిగితే వాళ్ళు అంతే చక్కగా తీసుకునే విధంగా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ షెడ్యూల్ ని కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళకి కావలసిన సోర్సెస్ ని మీరు ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాను. దీంతో మన ప్రైమరీ షెడ్యూల్ అనేది క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ వీ హెడ్ గో విత్ ద హై స్కూల్ షెడ్యూల్. ఇది మన హై స్కూల్ షెడ్యూల్. ఈ హై స్కూల్ షెడ్యూల్ ని మనం టెక్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేశాము. ఈ టెక్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కూడా హై స్కూల్లో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే 60% మినిమం స్కోర్ తో ఉంటారో ఆ స్టూడెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ కి అర్హులు. అర్హులు అంటే మిగతా వాళ్ళు అర్హులు కాదని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం స్లోగా ఉన్న చైల్డ్ ని మనం ముందు ప్రిపేర్ చేసి తర్వాత షెడ్యూల్ ని మనం అందించాలి. లేదంటే రెండు ఒకేసారి బ్యాలెన్స్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు. ఈ హై స్కూల్ షెడ్యూల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యి దీన్ని బ్రిడ్జ్ కోర్సెస్ ద్వారా జూమ్ మీటింగ్స్ ద్వారా టీచర్ ని సంసిద్ధం చేయడం జరిగింది. ఫస్ట్ బ్రిడ్జ్ కోర్స్ అనేది హై స్కూల్లో కూడా టర్మ్ 1, టర్మ్ 2 విధంగా ఉంటుంది. టర్మ్ 1 అనేది జూన్ 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉంటుంది. టర్మ్ 2 అనేది నవంబర్ 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఈ షెడ్యూల్ ప్రోగ్రామ్ జూలై 12వ తారీఖు నుంచి బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రామ్ అనేది జూన్ 12వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు కండక్ట్ చేసి దానికి కావాల్సిన ఒక ఎగ్జామ్ ని జూలై 1వ తారీఖు కండక్ట్ చేసి అందులో పిల్లల్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరినీ దీన్ని సంసిద్ధం చేస్తేనే నెక్స్ట్ రాబోయే మైక్రో షెడ్యూల్ కి వాళ్ళు అర్హులవుతారు. వేరస్ అలా అయ్యే విధంగా చేయడమే మా తాలూకు ప్రథమ లక్షణం. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఈ ప్రోగ్రామ్ విషయానికి వచ్చినట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ రీజనింగ్ ఈ 4 సబ్జెక్ట్స్ అనేది పిల్లలకి టెక్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, రానున్న రోజుల్లో అంతా కూడా కాంపిటీషన్ అనేది హెవీగా పెరగబోతుంది. అలా ఉన్న టైంలో పిల్లల్ని మనం ఇప్పటి నుంచే సంసిద్ధం చేయడం చాలా చాలా అవసరం. వాళ్ళకి ఓన్లీ సబ్జెక్ట్ బుక్ నాలెడ్జే కాకుండా దే షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. either it is in the lab way or it is in the books way or it is in the practical natural resources way. ఇలా ఏ రిసోర్సెస్ ని మనం ఉపయోగించుకున్నా అట్ లాస్ట్ అవుట్పుట్ అనేది పిల్లవాడి తాలూకు గ్రోతే. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్ అనేది చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నాము. ఇందులో టాపిక్స్ అలాట్మెంట్ అనేది వివిధ రకాలుగా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఎప్పుడు సిటీ పెట్టాలి, ఎప్పుడు FT పెట్టాలి అనేది ప్రాపర్ గా ఒక ఇయర్ ప్లాన్ అనేది మనం చక్కగా వేసుకున్నాము. దీనికి తగ్గట్టుగానే టీచర్స్ కి వర్క్ షాప్ కండక్ట్ చేసి టీచర్స్ ని ముందు రెడీ చేసుకున్నాము. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టెక్ ఒలింపియాడ్
ప్రోగ్రామ్ ని నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీజనింగ్ తో పాటు మనం ఇస్తున్నాము. 100% ఈ ప్రోగ్రామ్ లో పిల్లలు ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో డామ్ ష్యూర్ గా within few years when they will relieve from their 10th standard, obviously they will be perfect enough to reach any of the competitive examinations. For that 100% I can assure you. And coming to this part, as children they are going to write different exams, అంటే వివిధ రకాల ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తున్న ప్రాసెస్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా OMR షీట్ మీద జరుగుతుంది. అది గ్లోబల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ప్రైమరీలో కావచ్చు, టెక్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ హై స్కూల్లో కావచ్చు. సో ఇక్కడ మైక్రో షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం OMR ప్యాటర్న్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పిల్లల్ని రేపు పొద్దున్న రాయబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో హౌ టు యూటిలైజ్ ద OMR షీట్, how to bubble in the OMR sheet, how the sheets will be scanned and it will be like rectified with their mistakes and all, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి వాళ్ళకి స్టెప్ వైజ్ గా నేర్పించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్యాటర్న్ లో మనం డిజైన్ చేసుకున్నాము. పిల్లలకి 100% రేపు పొద్దున ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ దీన్ని గమనించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, లైక్ బిఫోర్ ఎలా అయితే మీ సపోర్ట్ తో ఈ రోజు ఇంత దాకా వచ్చామో ఫర్దర్ ఇంతకన్నా మంచి దీనికి వెళ్ళి ఆ ఒక రిసోర్స్ ని మనం క్రియేట్ చేసి నలుగురు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నించే దిశగా వెళ్తున్నాము. సో మీ కోఆపరేషన్ అయితే మాత్రం 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.